హాయ్ ఎవరివన్, నేను మీ జిఆర్వి. సో ఈరోజు మోటోవర్సా గోవాలో సెకండ్ డే అనమాట. ఈరోజు చాలా డ్రాగ్ రేసెస్, అడ్వెంచర్స్, బైక్ యాక్సరీస్, రైడింగ్ యాక్సరీస్ మొత్తం మొత్తం చుట్టూ ముట్టేద్దాం. ఈరోజు వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో మన వీడియోలోకి వెళ్దామా? మోటోవర్సా గోవాలో మనకి ఇది సెకండ్ డే. ఇంకా రైడర్స్ వస్తూనే ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇంకా ఈ హంగామా హడావుడి ఎక్కడ తగ్గట్లేదు. రేపు కూడా ఇంకా వస్తారట లాస్ట్ డే చూడడానికి. సో సెకండ్ డే చూస్తున్నారు కదా, ఈ జోష్ కానీ ఇది ఎక్కడ తగ్గట్లేదు. డిఫరెంట్ గ్రూప్స్ నుంచి వాళ్ళ ఫ్లాగ్స్ అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళు డిఫరెంట్ కలర్ టీషర్ట్స్తోని, బ్రాండ్తోని, బైక్స్తోని. ఇంకెక్కడ అసలు ఈ లాస్ట్ 2 days నుంచి ఎక్కడ యాక్సలరేషన్, ఎవరి బైక్ ఆగట్లేదు. మొత్తం చెవు మోగిపోతుంది రాయల్ ఎన్ఫీల్డ్ సౌండ్స్ తోటి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా హడావుడిగా ఉంది ఇక్కడ. ఇక్కడైతే 3 డ్రాగ్ రేస్ కోర్ట్స్ రెడీ చేశారనమాట. ఒకటి అడ్వెంచర్ ఉంది, ఒకటి స్పీడ్ ఉంది, ఇంకోటి వచ్చి అది కూడా రేస్ ఉందన్నమాట. హడల్స్ లేకుండా స్పీడ్గా డ్రైవ్ చేయడానికి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏమైనా మన రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించుకోవాలంటే లోన్కి వచ్చి ఇక్కడ మనం మొత్తం ఏ టైంలో ఏ రేస్ ఉంటుందో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకి దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరూ చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. సో ఇది రేస్ కోర్స్ అనమాట. ఇక్కడ స్టాండ్ కూడా ఉంది, మనం కూర్చొని చక్కగా పై నుంచి చూడొచ్చు. సో ఆల్రెడీ చాలామంది వచ్చేసారు, ఇంకా రేస్ స్టార్ట్ అవ్వలేదు అయినప్పటికీ. సో ఇది మోటోవర్సా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కోర్ట్స్ అనమాట. ఫారినర్స్ అయితే ఎంతమంది వచ్చారు అంటే అంతమంది వచ్చారు, గ్రూప్స్ కానీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్. ఇది కొత్తగా ఇక్కడే ఫస్ట్ టైం లాంచ్ చేశారనమాట. ఆల్మోస్ట్ 60 kilometers ఇప్పటికీ డ్రైవ్ చేశారు రైడర్. ఇంకా ఎంత స్పీడ్గా వెళ్తుందంటే బండి. ఫస్ట్ టైం ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్ చూస్తున్నారు కదా, ఇది ఎలక్ట్రిక్ బైక్. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. ఇది ఆల్మోస్ట్ 60 kilometers ఇప్పటికీ డ్రైవ్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ రేస్ అవుతుంది, అప్పటి వరకు అలా కంటిన్యూగా అది ట్రయల్ రన్ అనమాట. ట్రయల్ రన్ ఉంటుంది కదా, అది చేస్తున్నారు. హిమాలయన్ ఎలక్ట్రిక్. సో ఇక్కడ ఈ రేస్ కోర్స్లో ఆల్రెడీ వెహికల్స్ ట్రయల్ రన్ చేశారు. తర్వాత ఏంటంటే గ్రౌండ్ లెవెలింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది అడ్వెంచర్ అనమాట. సో ఈవెన్ రోడ్ మీద ఎక్కడ కాలు కింద పెట్టకుండా, ఆ బౌండరీ పక్కకి వెళ్ళకుండా ఆడేటప్పుడు తను కాలు పెట్టాడు కదా, తను డిస్క్వాలిఫై అయిపోయినట్టు అనమాట. సో ఇది లేడీస్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్ ఫోటో సెషన్ ఏదో అవుతుంది ఇక్కడ. ట్రాక్స్ అనమాట. ఇక్కడ ఒక ట్రాక్ ఉంది, ఇక్కడ చాలా స్టాల్స్ అవి ఓపెన్ అవ్వాలేమో. సో ఫస్ట్ డే కదా. సో ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది, చూద్దాం. సో ఇక్కడ డాష్ మాన్సీ అక్కడ కూర్చుంది. సో చాలామంది అడ్వెంచర్ చూసే ఉంటారు, నేను కూడా చాలాసార్లు చూసాను. ఇది కొంచెం పెద్దది అనమాట. గొప్పదనం ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ నేను యూజ్ చేసే బండినే ఇక్కడ వాడుతున్నారు. సో కాంపాక్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, పవర్ఫుల్ ఇంజిన్. సో ఇది అడ్వెంచర్ చేస్తున్నాడు, చూసారు గిర్ర మామూలు అసలు పక్కనుంటే వైబ్రేట్ అవుతుంది అంతే. ఇది స్ట్రక్చర్ మీద, ఫ్రేమ్తో స్ట్రక్చర్ కదా, వైబ్రేషన్ వస్తే భయం వేస్తుంది. సో సెకండ్ రైడ్ వచ్చాడు, చూద్దాం. బెల్లా చేస్తున్నారు కదా.
Great, eh? Harsh environments as well. అన్ని హండ్రెడ్స్ Out here. చూస్తుంటేనే భయం వేస్తుంది యాక్చువల్లీ. సో నిజంగా థ్రిల్డ్, వండర్ఫుల్. కానీ అన్ని వెహికల్స్ హండ్రెడ్. మొత్తం 3 రేస్ ట్రాక్ల మీద బైక్స్ రేసెస్ అవుతున్నాయి. ఏది చూడాలి అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయింది, అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ రేస్ స్టార్ట్ అయింది. ఇది చూసి మళ్ళీ వేరే దగ్గర స్టార్ట్ అవుతుంది, అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ డ్రాగ్ రేసు, ఇక్కడ 350 ఒకటి, 500 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇది 350 అవుతుంది అప్పుడు. సో గెలిచిన వాళ్ళకి 10 lakhs ప్రైజ్ మనీ అట. ఇలా అలా డ్రైవ్ చేయట్లేదు, ఒక్కొక్కరు స్పీడ్గా అనమాట. లీడ్లో ఉన్నారు. First race for today. సో మాన్సి నేను ఇక్కడ చిల్ అవుతున్నాను అనమాట. డ్రాగ్ రేసెస్ అన్నీ చూస్తున్నాం. ఇక చాలామంది బీర్ అవి తెచ్చుకొని తాగుతున్నారు. నాకు తాగాలని ఉంది కానీ ఎలా తెచ్చుకోవాలో అర్థం అవ్వట్లేదు. సో మనకి స్టార్టింగ్లో చిన్న మగ్గులో ఇచ్చాడు కదా, దాంట్లో ఫిల్ చేసుకొని తెచ్చుకుంటున్నారు ఎవరికి కనపడకుండా. సో ఇప్పుడు అవి ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు నాకు అర్థమైంది. సో రోజు నిన్న కూడా అయింది డ్రాగ్ రేసు, ఈరోజు అవుతుంది, రేపు కూడా అవుతుందట. సో అందరు క్రౌడ్ చూస్తున్నారు. సో ఈ లేడీ రైడర్ తిన కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ బైక్ యాక్సరీ షాప్ చాలా పెట్టారు, సర్వీసింగ్ పెట్టారు, రెండు పక్కనే పెట్టారనమాట. ఇక్కడ హెచ్జీ లైట్స్ పెట్టాడు. సో చాలా టాప్ లైట్స్, చాలా ప్రైస్ మాత్రం మినిమం 7,000 ఉంటుంది బైక్ వేయించుకోవాలంటే. సో ఇక్కడ ఇది షోరూమ్ చాలా పెట్టాడు. ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. ఓకే, అక్కడ హెచ్ఈజీ కౌంటర్, ఇక్కడ ఐరేస్ బ్రేక్ ప్యాడ్స్. No, we are basically manufacturers of electronic performance products. Okay. Piggyback ECUs, auto-tune devices. For any vehicle or only Almost specially? 80% of the vehicles. Okay. What bike do you ride, sir? What bike do you ride? Royal Enfield Hunter. Hunter 350? Yeah. We have it available for that also. Okay. So we have piggyback ECU, that's Powertronic ECU. We have Fuel X, we have Flash X also. That's our essential products. Okay. So that's a Hazard model. Okay. Hazard model. This is our Fuel X device. This is the auto-tune device. Okay. So this is what will give you your fuel optimization. So it is an auto-tune device. It connects to your O2 sensor. Okay. Based on that, your air-fuel ratio, which is there, right? That is optimized. Okay. So you'll get massive gains in your path throttle performance and throughout your rev range as well. How much it is? This starts at 6,490 for the light, Okay. 9,990 for the Pro variant, and 11,490 for the Pro Plus. Okay. Pro Plus, you'll have your performance gains added on. Okay. So harness also is there. Yeah, this is for your auxiliary lights, universal harness. Okay, fine. సో ఇక్కడ లైట్స్, ఫ్యూల్ ఆప్టిమైజేషన్ మొత్తం డివైసెస్ అన్నీ షాప్ ఉంది అక్కడ.
ఇక్కడ సిల్వర్ స్టాలన్ ఎస్ఎస్పి హంటర్ 350 కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ వచ్చింది ఇది. వెహికల్ ఇది అంటున్నారు కదా, ఈ హైట్ కూడా మీకు సెట్ అవుతుంది. ట్విన్ సిలిండర్ తీసుకోవచ్చు మీరు. We made it 2-in-1. The exhaust is 2-in-1. ఓకే ఓకే. ఎగ్జాస్ట్ సిస్టమ్ మీరు పేరు కొత్త వస్తుంది, మీరు ట్విన్ సిలిండర్ దీనికి. సో మన ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పెట్టి ఎగ్జాస్ట్ పెడతాం, చాలా బాగుంటాయి. కానీ పోలీసులు ఆపిసి ఫైన్ రాసేస్తాయి. సో ఇక్కడ మొత్తం చైన్ స్ప్రే, హెల్మెట్ క్లీనింగ్ మొత్తం అన్ని స్ప్రేస్ ఉన్నాయి ఇక్కడ. ఆటోమొబైల్స్ అంటే మన జనరల్ చూస్తుంటే ఇక్కడ క్రాష్ గార్డ్స్, ఆల్ వెహికల్స్ క్రాష్ గార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కేజ్ అంటే ఇంకా డిస్ప్లే ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే. హోల్డర్స్, ఆక్సిలరీ లైట్స్, మ్యాడ్ డాగ్ మీకు తెలిసే ఉంటుంది సార్, టాప్ కంపెనీ. మ్యాడ్ డాగ్ కాస్ట్ ఎక్కువ కానీ. సో మనం ఇక్కడ ఎంటర్ అయ్యాం. ఇక్కడ కూడా ఆపోజిట్ రోడ్లో వేరేది ఉంది. ఇక్కడ చాలా మోటో విల్లా ఎంట్రీ. సో మొత్తం షాపింగ్ అంతా ఉన్నట్టుంది. చూద్దాం సరే. ఆఫ్ క్లాసిక్, ఇక్కడ మొత్తం అంతా క్లాసిక్ ఇన్ఫీల్డ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. కలెక్షన్ చూద్దాం. మంచి యూ వాంట్ సెట్ క్లాసిక్. ఓకే ఓకే. మోటార్ సైకిల్ యాక్సరీస్. సో అక్కడ క్లాసిక్ 350 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అవే కాకుండా మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అన్నీ డిస్ప్లే పెట్టారు అటువైపు. సో మనం అవి రేపు చూద్దాం. ఈరోజు ఇటువైపు షాపింగ్ చూస్తున్నాం కాబట్టి ఇటువైపు షాపింగ్ ఉంది. సో సెట్టింగ్స్ ఉన్నాయి, అన్ని షాప్స్ మొత్తం అంతా ఉన్నదన్నమాట. చాలా కలకళ్ళ ఆడిపోతుంది. ఇవి మొత్తం ఇది కవర్ చేద్దాం ఈరోజు. రేపు వచ్చి మనం వెహికల్స్ అన్నీ కవర్ చేద్దాం. సో నెక్స్ట్ డే ఇక్కడ రేపు కూడా ఉంది కాబట్టి మనం అన్నీ చూసుకొని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ 1 by 1 వెళ్దాం. ఓకే. లోనికి వెళ్ళగానే ఎలా ఉందంటే ఇక్కడ పెద్ద ఫెస్టివల్ లాగా ఉంది. ఎంతమంది ఉన్నారు, చాలా హ్యాపీనింగ్ ప్లేస్ అనమాట. అందరు ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని బీచ్ షాపింగ్ దగ్గర నుంచి ఫుల్గా చూస్తున్నారు కదా ఇక్కడ. హాయ్. సో చాలా గ్రూప్స్ వచ్చాయి. 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ బీర్ అమ్ముతున్నాడు. ఇక్కడ లోకల్ బీర్ పీపుల్స్ అని బీర్ అనమాట. 100 రూపీస్. బయట అయితే 30, ఇక్కడ అయితే 100 అట. మొత్తం అందరూ డ్రింక్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా కోకోనట్ గార్డెన్లా ఉంది. దాని మధ్యలో పెట్టారు ఇవన్నీ షాప్స్. లోన ఇక్కడ మ్యూజిక్ వినపడుతుంది, అది చూద్దాం. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం 1 by 1. దీంట్లో ఆస్పాస్ కేసుకొచ్చారు, ఏమైంది అక్కడ డేటర్స్ అయింది కదా. ठीक है.
Check, check. 1, 2, 3, check, check. సో అన్ని మినిచర్ బైక్స్ న్యాచురల్గా ఉంటాయి అన్నీ. చాలా బాగుంది బైక్. How much it is? कितना बता है 95,000. సో ఈ మినిచర్ 94,000 అట. ఆల్మోస్ట్ 1 lakh సేమ్ అలాగే ఉన్నాయండి. క్లచ్, బ్రేక్స్, రివర్స్, సైలెన్సర్ అన్ని कार्टून जैसा लग रहा है, कार्टून की थीम जैसा. ఇక్కడ సెమినార్లో అవుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ గురించి. దాని వరల్డ్లో దాని ఎస్టాబ్లిష్ ఎలా అవుతుంది, దాని పర్ఫార్మెన్స్ గురించి, మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఇంట్రెస్టింగ్గా వింటున్నారు సబ్జెక్ట్ గురించి. సో Then one day he said, Sid had his office on the first floor of that old factory building there. డిఎన్ఏ రాయల్ ఎన్ఫీల్డ్ డిఎన్ఏ గురించి I said, do one thing. చిన్న How many Explain చేస్తున్నారు. He said, what about 11? సో ఇది ఏరియా 51. మొత్తం రాయల్ ఫీల్డ్ అందరు ఇక్కడే ఉన్నారు మొత్తం అంతా. సో రైడింగ్ జాకెట్ చూశాను ఒక రైడ్, అది 7,000 అట్. అది రైడింగ్ జాకెట్ ఒకటి ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే. 1901 నుంచి 1910 వరకు మోటార్ రైడింగ్ డ్రెస్లో ఉండేదట. సో నెక్స్ట్ 1920లో ఇది 30, ఇది 1950లో ఈ డ్రెస్, 1970లో ఈ డ్రెస్, మోడర్న్గా 2010లో, 2020లో లేటెస్ట్ అయితే 2024లో. ఏంటది ఫ్లయింగ్ ఫ్లీ రాయల్ ఎన్ఫీల్డ్. ఇక్కడే ఉంది మనసులోనా. ఇక్కడ మ్యూజికల్ రూమ్ ఒకటి ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ది. మనకి ఇక్కడ వెళ్ళగానే మోడల్స్ మనకి హెడ్ ఫోన్స్ ఇస్తున్నారు. దాంట్లో చాలా డిఫరెంట్ మ్యూజిక్ వస్తుంది అనమాట. సో ఇదంతా కొంచెం డిఫరెంట్ వెరైటీగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా. బుల్లెట్ హెడ్ లైట్స్, LED headlights. All are compatible, right? So this is 11,900. అది 9,900. We also provide this. చాలా కాస్ట్లీ హెడ్ లైట్స్. Okay. పవర్ షిఫ్ట్ ఓయ్.
షర్ట్లు అయితే మామూలుగా లేవు, అసలు కలర్ఫుల్ టీ షర్ట్స్ అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే అన్ని డిజైన్స్ ఉన్నాయి. టీ షర్ట్ లవర్స్కి అయితే ఇక్కడ మంచి ప్లేస్ అనమాట. చాలా ఉన్నాయి, డిఫరెంట్ కౌబాయ్కి రిలేటెడ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. కీ చైన్స్ కానీ అన్నీ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ స్టాల్లో అయితే. ఇక్కడ చిన్న స్టూడియోలో ఉందన్నమాట. ఇక్కడ మనం ఫోటో తీసుకోవచ్చు. అలా ఎయిర్లో పైనుంచి ఎయిర్లో పడుతూ ఉన్నట్టు మనకి పిక్చర్ ఫోటో తీస్తారనమాట. దానికి చిన్న రూప్స్ కట్టి మనం హ్యాంగ్ చేసి ఫోటో తీస్తున్నారు. డిఫరెంట్గా ఉంది ఇక్కడ. A little more sax and my vocals. Eliminate him. आप मुझे कुछ ऐसा बताओ कि मैं आपके ब्रांड के लिए आऊँ इंस्टेड ऑफ स्टॉक. Say hi. Thank you. ఇక్కడ స్పిన్ వీల్ ఒకటి ఉంది. దాన్ని రొటేట్ చేస్తే ఏదొస్తే ఇస్తారట. టీ షర్ట్స్ అవి వస్తున్నాయి. సో మీకు కూడా లైన్లో నిలబడ్డాం అనమాట. మానసి ఇక్కడ నిలబడ్డది. చూద్దాం, మనం స్పిన్ చేద్దాం. సో ఇక్కడ మోస్ట్ ర్యాపర్స్ సింగర్స్ ఇక్కడ పెట్టారు. సో గ్రౌండ్ అంతా దగ్గర వెళ్ళిపోతుంది అన్నమాట మ్యూజిక్తో. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరూ ఇక్కడ మేము. ఇక్కడ మన వాళ్ళు ఏవో తినేస్తున్నారు మనకి ఎవరికి పెట్టకుండా. సో ఒకసారి రిక్వెస్ట్ చేసి చిన్న పీస్ అడగం. టేస్ట్ చేస్తున్నారా, కొన్నారా, తింటున్నారా, ఏం చేస్తున్నారు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే బాయ్. వరకు నేను చేసే రైడ్స్లో అనమాట. వైజాగ్ ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్స్ తిరిగాను. మొత్తం అన్ని వీడియోస్ మీకు పెడతాను, షేర్ చేస్తాను. 1600 కిలోమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ లైక్ చేయండి. Dance.